చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అంతే కదా, మాట్లాడవేంటి? నిజమే కదా. నన్నే అంత మాట అంటావా? నువ్వు నాపై చేయి లేపితే నేను నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. వదినా, ఏంటి కిరణ్ ఇలా వచ్చావు? అవును, హాస్పిటల్లో ఉషా ఎలా ఉంది? తనకలా జరిగినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము. ఏంటి అలా చూస్తున్నావు? హారిక వదినా, ఉషకి రోజు విటమిన్ టాబ్లెట్స్ ఎవరిచ్చేవాళ్ళు? నేను చెప్తున్నాను కదా కిరణ్, ఉషకి రోజు టాబ్లెట్స్ ఇచ్చేది హారికనే. అంతేకాదు, స్వయంగా హారికనే తన చేతులతో ఉషకి టాబ్లెట్స్ కూడా వేసేది. కొన్నిసార్లు హారిక ఆ టైంలో లేకపోతే ఉష తనకి తానుగా వేసుకునేది. అప్పుడు జాగ్రత్తగానే ఉండేది. నాకు తెలిసి హారిక ఉషకి టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడే ఏదైనా పొరపాటు జరిగిందేమో. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనసులో ఎలాంటి విషయం ఉందనేది నువ్వు నాకు చెప్పక్కర్లేదు మేఘన. ఉష మంచి కోరేదెవరో, తన చెడు కోరేదెవరో గుర్తించలేనంత అమాయకుణ్ణి కాదు నేను. అయినా ఉషకి అలా జరగడానికి కారణం ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఇంకా నిజం సాక్ష్యాలతో బయటపడలేదంతే. చూడు కిరణ్, నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా నీకు తెలీదనుకుంటా, ఈ ఇంట్లో ఉన్న అందరికన్నా ఉషా మేలు కోరే మొదటి వ్యక్తిని నేనే. అవును కిరణ్, నేను చెప్పేది నిజం. తన మీద అంత కన్సర్న్ ఉన్న నేను తనకెలా హాని చేస్తాను చెప్పు? చాలు మేఘన, నటించింది చాలు. ఇంకాపు ఇంకాపు ఇంకాపు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ ఇంట్లో నుంచి ఉషా నేను బయటికి వెళ్ళడానికి కారణం నువ్వేనని నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? నేను సింగర్గా ఫెయిల్ అవ్వాలని తప్పించిపోయిన నువ్వు ఇక ఉష మేలు కోరుతావు అంటే నేనెలా నమ్మను? చూడు, ఈరోజు ఉష ప్రాణాలకి ప్రమాదం లేదని తెలిసింది. ఇక మిగిలింది తన కడుపులో ఉన్న ఆ పసి ప్రాణం బతకడం మాత్రమే. అలా కాకుండా తన కడుపులో ఉన్న నా బిడ్డకి ఏమైనా జరిగితే ఎవ్వరినీ క్షమించను. అలా చేసింది నువ్వే అని నిజం తెలిస్తే మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను.
నాకే వార్నింగ్ ఇచ్చావు కదా కిరణ్. ఇక నుంచి చూడు, నేను సృష్టించే వినాశనం ఆ ఉషని దాని కడుపులో ఉన్న నీ బిడ్డని భూమిలో కలిపేస్తుంది. అంతేకాదు, మొత్తం ఈ కుటుంబాన్నే నామరూపాలు లేకుండా సమాధి చేస్తుంది.